మన దేశంలో పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ మార్చి 11, 2024 నుంచి అమల్లోకి వచ్చింది. ఇందుకోసం కేంద్ర హోంశాఖ ఒక గెజిట్ ని విడుదల చేసింది. అంటే చట్టం అమల్లోకి వచ్చే తేదీని ప్రకటించినట్లు. ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లో మైనారిటీలుగా ఉన్నటువంటి హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు అక్కడ మతపరమైన వేధింపులు తట్టుకోలేక మన భారతదేశానికి వలస వచ్చిన వారికి మానవతా దృక్పథంతో ప్రాథమిక హక్కులు, పౌరసత్వం కల్పించడానికి ఈ చట్టం రక్షణ కల్పిస్తుంది. ఈ నూతన చట్టం ప్రకారం పాక్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి 2014 డిసెంబర్ 31 ముందు దేశంలోకి వలస వచ్చిన వారిని ఇకపై చట్ట వ్యతిరేక వలసదారులుగా గుర్తించరు. అయితే ఈ చట్టం గురించి పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే పార్లమెంట్ ప్రతి సంవత్సరం ఎన్నో చట్టాలను చేస్తూ ఉంటుంది. అవి ఏమిటనేవి సామాన్య ప్రజలు పెద్దగా పట్టించుకోరు. సాధారణ ప్రజానికం తమ పనులు తాము మునిగిపోయి ఉంటారు. అయితే మనం ఎన్నుకున్న వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు ఆ చట్టంలోని కొన్ని అంశాల గురించి మార్పులు చేర్పులు కోరుతూ చట్టం తయారు చేస్తున్నప్పుడే తగినన్ని సూచనలు చేస్తూ ఉంటారు. అవసరమైతే ఆందోళనలు కూడా చేస్తారు. అయితే ఈ చట్టాలేంటో, వాటి ఫలితాలేంటో అంతగా అవగాహన లేని సామాన్య ప్రజానీకం తమ నాయకులు చెప్పింది వింటూ ఉంటారు. వాటితోనే ఒక అంచనాకు వచ్చేస్తూ ఉంటారు. నిజానికి అధికార, ప్రతిపక్ష నాయకుల వాదనలు ఇద్దరివి వింటేనే అసలు సత్యం మనకు బోధపడుతుంది. మన దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ఎన్నికైనప్పటి నుంచి నోట్ల రద్దు, ట్రిపుల్ తలాక్, వ్యవసాయ చట్టాలు, జీఎస్టీ, జమ్మూ కాశ్మీర్ ని భారత్ లో కలపడానికి ఉద్దేశించినటువంటి ఆర్టికల్ 370, కామన్ సివిల్ కోడ్ లాంటి చట్టాలు దేశ ప్రజల దృష్టిని ఆకర్షించాయి. అవేంటో కొంతైనా తెలుసుకునే ప్రయత్నం చేశారు మన దేశ ప్రజలు. ఇక అసలు విషయంలోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వం మార్చి 11, 2024 పౌరసత్వ సవరణ చట్టం అమలులోకి వస్తుందని ఒక ప్రకటన చేసింది. కేంద్ర హోంశాఖ గెజిట్ విడుదల చేసింది. అయితే దీన్ని పౌరసత్వ సవరణ చట్టం అంటున్నామంటే సవరణలు చేయడానికి ముందే ఎప్పుడో ఈ చట్టం వచ్చిందని మనం అర్థం చేసుకోవాలి. వాస్తవానికి ఈ పౌరసత్వ చట్టాన్ని 1955లో చేశారు. మధ్యలో ఎన్నో సవరణలు కూడా చేశారు. ఇప్పుడు కూడా ఈ చట్టానికి సవరణలు చేశారు. 2019 డిసెంబర్లో పార్లమెంట్ లో ఆమోదం పొందింది. అయితే వివిధ కారణాల వల్ల అమల్లోకి రాలేదు. దాదాపు 5 ఏళ్ల తర్వాత ఈ చట్టం అమల్లోకి తీసుకొస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. నిజానికి సిఏఏ బిల్లుని మోడీ ప్రభుత్వం 2016లోనే తీసుకొచ్చింది. జాయింట్ పార్లమెంట్ కమిటీకి పంపించగా అది 2019 జనవరి 7న నివేదిక ఇచ్చింది. జాయింట్ పార్లమెంటరీ కమిటీలో అధికార, ప్రతిపక్ష సభ్యులు ఉంటారు. జనవరి 7న నివేదిక ఇవ్వగా ఆ మరుసటి రోజే అంటే జనవరి 8న లోక్సభలో ప్రవేశపెట్టగా లోక్సభలో ఆమోదం పొందింది. అయితే రాజ్యసభ ఆమోదం పొందకుండానే ఎన్నికలు రావడంతో ఆ బిల్లు మురిగిపోయింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఒక బిల్లు చట్టంగా మారాలంటే లోక్సభ, రాజ్యసభ ఆమోదం పొంది రాష్ట్రపతి సంతకం పొందవలసి ఉంటుంది. ఇక 2019 ఎన్నికల్లో మళ్లీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నరేంద్ర మోడీ ప్రభుత్వం 2019 డిసెంబర్లో లోక్సభ, రాజ్యసభల్లో ఈ బిల్లు ఆమోదింప చేశారు. రాష్ట్రపతి సంతకం కూడా జరిగిపోయింది. అయితే ఈ చట్టంలో ఏముందనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ పౌరసత్వ సవరణ చట్టం ప్రధాన లక్ష్యం భారతదేశం యొక్క శరణు వేడిన శరణార్థులకు భారత పౌరసత్వం కల్పించడం. ముఖ్యంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లో నుంచి వలస వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయి. ఈ చట్టంతో దశాబ్దాల తరబడి భారతదేశంలో కాంతి సిక్కుల్లా బతుకుతున్న వారికి గౌరవప్రదమైన జీవితం లభిస్తుంది. వారి సంస్కృతి, భాష, సామాజిక గుర్తింపులకు రక్షణ కల్పిస్తుంది. దేశంలో ఎక్కడికైనా రాకపోకలు సాగించవచ్చు, ఆస్తులు కొనవచ్చు. అయితే గతంలోని ఈశాన్య రాష్ట్రాలకు, కొన్ని గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక చట్టాలు ఉన్నందున అక్కడ మాత్రం ఈ చట్టం వర్తించదు. ఈ నూతన చట్టం ప్రకారం పాక్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి 2014 డిసెంబర్ 31 ముందు మన దేశంలోకి వలస వచ్చిన వారిని ఇకపై చట్ట వ్యతిరేక వలసదారులుగా గుర్తించరు. దీనికోసం విదేశీయుల చట్టం 1946, పాస్పోర్ట్ ఎంట్రీ ఇంటూ ఇండియా చట్టం 1920 నుంచి వీరిని మినహాయించారు. సాధారణంగా మన దేశ పౌరసత్వం పొందాలంటే దరఖాస్తు చేసుకోవడానికి ముందు కనీసం 11 ఏళ్ల పాటు భారత్ లో నివసించాలి, లేదంటే కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఈ సిఏఏ 2019 చట్టం అమలుతో ఎట్టకేలకు తాము భారతీయ పౌరులం అవుతున్నామని ఢిల్లీలో ఉంటున్న పాకిస్తానీ హిందూ శరణార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టంలో మరి ముస్లింలను ఎందుకు చేర్చలేదన్నది ఇక్కడ ముస్లిం వర్గాల ప్రధాన ప్రశ్న. అయితే ఈ ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సమాధానం ఇస్తూ ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లోని ముస్లింలు ఆ దేశంలోని మెజారిటీ వర్గం. వారికి అక్కడ హక్కుల విషయంలో ఎటువంటి డోకా లేదు. అందుకే ముస్లింలను ఈ చట్టంలో చేర్చలేదు అంటూ వివరణ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అలాగే ఈ చట్టం ద్వారా భారతీయ ముస్లింలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు అంటూ పేర్కొంది. అయితే ఈ సిఏఏ చట్టంపై దేశంలోని ముస్లింలు ఏమనుకుంటున్నారో ఒకసారి చూద్దాం.
జామా మసీద్ ఇమాం అహ్మద్ బుఖారీ సిఏఏ చట్టంపై స్పందిస్తూ ఈ చట్టంతో ముస్లింలకు సంబంధం ఏమీ లేదన్నారు. నిరసనలు అదుపు తప్పకుండా ఉండడం చాలా ముఖ్యమని, భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలని బుఖారీ సూచించారు. అయితే మరికొందరు ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ హిందువులు ముస్లింల మధ్య విభజన జరగకూడదని మేము కోరుకుంటున్నాం. ముస్లింల భయాందోళనను ప్రభుత్వం తెలుసుకోవాలి, పార్లమెంట్ లో చర్చించి అప్పుడు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అంటున్నారు. అయితే ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ సిఏఏ అమలుపై భారత్లోని ముస్లింలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, హిందువులతో సమానంగా వారి హక్కులు కొనసాగుతాయని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. దేశంలోని 18 కోట్ల మంది ముస్లింలు తమ పౌరసత్వాన్ని రుజువు చేసుకునేందుకు ఎటువంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని తెలిపింది. బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లోని మైనారిటీలైన హిందూ, సిక్కు, పార్సీ, బౌద్ధులు, క్రైస్తవులు, జైనులు అక్కడ పీడించబడటంతో ఇస్లాం అనే పదానికి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర అపనింద వచ్చింది. ఈ కలంకం నుంచి ఇస్లాంను ఈ చట్టం రక్షిస్తుంది. మన దేశంలోకి వచ్చిన శరణార్థులను వెనక్కి పంపేందుకు బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లతో మనకు ఎటువంటి ఒప్పందం లేదు. అక్రమ వలసదారులను వెనక్కి పంపే అంశమే ఈ చట్టంలో లేదు. అపోహలు అనవసరం అని హోంశాఖ వివరించింది. ఏ దేశ ముస్లిమైనా పౌరసత్వ చట్టం సెక్షన్ 6 కింద భారతీయ పౌరసత్వం కోరుకోవచ్చు. అది వారి సహజసిద్ధమైన పౌరసత్వాన్ని పరిశీలిస్తుంది అని హోంశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే ప్రపంచంలోని ఏ దేశానికి చెందిన వారైనా, అది ఏ మతం వారైనా ప్రస్తుత చట్టాల ప్రకారం భారతీయ పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ తెలిపింది. భారతదేశ పౌరసత్వం కోసం 3 దేశాల శరణార్థులు దరఖాస్తు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పోర్టల్ ని ప్రారంభించింది. సిఏఏ 2019 చట్టం కింద అర్హులైన వ్యక్తులెవరైనా ఇండియన్ సిటిజన్షిప్ online.nic.in పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని హోంశాఖ తెలిపింది. ఇందుకు ఏ పత్రాలు సమర్పించాలంటే ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ప్రభుత్వాలు జారీ చేసిన పాస్పోర్ట్ లేదా జనన ధృవీకరణ పత్రం లేదా ఇతర గుర్తింపు పత్రాలు పౌరులు సమర్పించాల్సి ఉంటుంది. దీంతో పాటు 2014 డిసెంబర్ 31వ తేదీకి ముందే వారు భారత్లోకి ప్రవేశించారనే రుజువు చేసే డాక్యుమెంట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే దేశానికి వచ్చే సమయంలో వారికి ఇచ్చే వీసా కాపీ లేదా ఇమ్మిగ్రేషన్ స్టాంప్, భారత్లోకి వచ్చిన తర్వాత జారీ చేసిన రేషన్ కార్డ్, ఇక్కడే జన్మిస్తే జనన ధృవీకరణ పత్రం, రెంటల్ అగ్రిమెంట్, పాన్ కార్డ్, విద్యుత్ బిల్లులు, బీమా పాలసీ, ఇలా ఏదైనా గుర్తింపు కార్డుని సమర్పించాల్సి ఉంటుంది. సిఏఏ చట్టంపై మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.